గోమాతకు ఏ ఆహారం పెడితే దాని ఫలితంగా ఏమి లభిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గోమాతకు ఆహార పదార్థాలు మరియు వాటి ఫలితాలు తెలుసుకుందాం. గోమాతకు ఉలవలు 5 గంటలు నానబెట్టి గోమాతకు తినిపించడం వలన వృత్తిలో స్థిరత్వం, ధనాభివృద్ధి మరియు కీర్తి పెరుగుదల. అలాగే బొబ్బర్లు 5 గంటలు నానబెట్టి గోమాతకు తినిపించడం వలన కుటుంబ జీవితంలో ప్రశాంతత, కోపం తగ్గుదల. గోధుమలు 5 గంటలు నానబెట్టినవి గోమాతకు తినిపించడం వలన ధైర్యం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి. అలాగే బియ్యం పిండి మరియు బెల్లం కొంచెం నీటితో కలిపి ఆవుకు తినిపించడం వలన దారిద్ర్య తొలగింపు మరియు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే కందులు 5 గంటలు నానబెట్టినవి గోమాతకు తినిపించడం వలన విద్యాభివృద్ధి మరియు నరఘోష నివారణ జరుగుతుంది. అలాగే కుసుములు 5 గంటలు నానబెట్టి ఆవుకు తినిపించడం వలన వ్యాపార వృద్ధి మరియు శత్రు నివారణ జరుగుతుంది. అలాగే శనగలు 5 గంటలు నానబెట్టి అలాగే గోమాతకు తినిపించడం వలన వివాహం జరగని వాళ్ళకి వివాహ ప్రాప్తి మరియు సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. బెల్లం, రాగిపిండి కొంచెం నీటితో కలిపి ఆవుకు తినిపించడం వలన ఉన్నత పదవి సాధన మరియు శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే పెసలు 5 గంటలు నానబెట్టి గోమాతకు తినిపించడం వలన మనోధైర్యం మరియు బుద్ధి తేటతనం వస్తుంది. బంగాళదుంపలు ఉడికించినవి తినిపించడం వలన కుటుంబ కలహాలు తొలగిపోతాయి. అలాగే క్యారెట్, బీట్రూట్, పాలకూర వంటివి గోమాతకు తినిపించడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం కలుగుతాయి. టమోటాలు, దోసకాయలు, వంకాయలు గోమాతకు తినిపించడం వలన శక్తివంతమైన జీవన శైలి కలుగుతుంది. బెల్లం, జొన్న రొట్టె కొంచెం నీటితో కలిపి తినిపించడం వలన శ్రేయస్సు మరియు ఇంద్రియ నిగ్రహం కలుగుతాయి. మినప్పిండి మరియు బెల్లం కొంచెం నీటితో కలిపి తినిపించడం వలన ఆర్థిక విజయాలు మరియు కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది. ఇలా గోమాతకు తినిపించడం వలన ఎన్నో అనుకూలమైన పరిస్థితులు మనం చూడవచ్చు.